మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన వాళ్ళు చూసినా సరే నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ అనేది ఇచ్చేయండి. థంబ్ సింబల్ ఉంటుంది. అదేంటమ్మా చాలా రోజుల తర్వాత డాడీ కూరగాయలు తెచ్చినట్టున్నారు. పైన టెర్రస్ మీద విత్తనాలు వేద్దామని మొత్తం అన్నీ తీసేసాయి అనమాట. కూరగాయలు ఏమీ లేవు, తీసుకురమ్మంటే అక్కడ ఆనపకాయ నచ్చినట్టు ఉంది. సొరకాయ అంత పెద్ద సొరకాయ పట్టుకొచ్చారు. టమాటాలు కొంచెం తక్కువ రేటు ఉన్నాయంట, అందుకని అవి పట్టుకొచ్చేసారు. మీ డాడీ బడ్జెట్ ప్రైస్ కదా, టమాటాలు తక్కువ ఉన్నాయని తెచ్చేసారు అనుకుంటాను రేటు. అందులో మీకు టమాటా పచ్చడి ఇష్టం కదా. అవును, టమాటా పచ్చడి అయితే సూపర్ ఉంటుంది. కాలీఫ్లవర్ అయితే ఇంకా పెద్ద పువ్వులు 20 రూపాయలు దారిపొడికి అమ్ముతున్నారు బాగా. మరి ఎంత పెట్టి తెచ్చారో మరి. అవన్నీ సర్దేటప్పటికి అవుతుంది నా పని. ఇది పెద్దగానే ఉంది. అవన్నీ సర్దేటప్పటికి అవుతుంది నా పని. అదే ఫ్రిడ్జ్లో పెట్టేస్తావా? ఫ్రిడ్జ్లో పెట్టను కానీ కళ్ళు మండిపోతున్నాయి. బాగా పవర్ఫుల్ ఉల్లిపాయలేమో. ఎవరు ఏడిపించిపోయినా ఉల్లిపాయలు రోజు ఏడిపిస్తాయి. కానీ పవర్ ఎక్కువగా ఉన్నాయి. కాలీఫ్లవర్ తుక్కు కూడా వేస్ట్ చేస్తారు. మనం ఆ తుక్కు కూడా జాగ్రత్త పెట్టి గార్డెనింగ్ లో వాడతాం. మరి అందుకే మనకు కొంచెం పని ఎక్కువ అవుతూ ఉంటుంది. మామూలుగా అందరికి ఉండే పని మీద మనకే పని ఎక్కువ ఉంటుంది. అందరూ అనుకుంటారు వంటే కదా అనుకుంటారు. ఈ వంట చేసేటప్పుడు ఆ వేస్టేజ్ అంతా మళ్ళీ దాసి పైన వేస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ గార్డెనింగ్ లోకి వెళ్ళి వాటర్ పట్టుకుంటాం. రోజు పని ఉంటూనే ఉంటుంది. ఏదో పని రోజు ఉంటారంటది, రెస్ట్ ఏమి ఉండదండి. తప్పదు, ఇంకా రెస్ట్ అంటే నచ్చి చేసుకున్న పనికి ఇంకా అది కష్టమని అనిపించదు లేనుకోండి. ఒక్కొక్కసారి శారీరకంగా నలుగుతాం కానీ కొంచెం పనికి మనసుకైతే ప్రశాంతంగా ఉంటుంది అంతే. ఏంటి ఇప్పుడు స్పెషల్? కాలీఫ్లవర్ ఎగిరెట్టేస్తాను. ఇవాళ సోమవారం కదా, వారం కదా, నేను నెలగా అయిపోయింది కదా. డబుల్ కమిటా బాగా నచ్చింది, బాగుంది. ఫ్రిడ్జ్లోనే ఉంది, మీరు తినలేదు? తింటానులేమ్మా. మర్చిపోతారేమో అని. అంటే కొన్ని తినేసారండి, ఒక్కప్పుడు మిగిలిని అవి కూడా తినేస్తారు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టనమాట, మర్చిపోతారని చెప్తున్నాను. ఏంటమ్మా వెనకాల కూడా చిక్కుడుకాయలు బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి. నేను అంత క్లియర్గా గమనించలేదు కానీ ఎక్కువే ఉన్నాయి. అది ఆంటీ తీసుకొచ్చి అలా ఫ్రిడ్జ్లో పెట్టాను. కొద్దిగా చిక్కుడుకాయ ఆవకాయ పెడదామని, కూర వండుకోకుండా బాగున్నాయి. ఆంటీ తెచ్చిన చిక్కుడుకాయలు మంచి టేస్ట్ ఉన్నాయి. డాడీ ఏం చేశారంటే మార్కెట్లో అమ్ముతున్నారని మళ్ళీ చిన్న చిక్కుడుకాయలు తెచ్చారు. మన దగ్గర అయితే పెద్ద పొడిగి ఉన్నాయి చిక్కుడుకాయలు. పొట్టి చిక్కుడుకాయలే బాగుంటాయి కదా పచ్చడికి. కొంచెం ఎక్కువ కాదులే, ఎంత అవుతుందండి, ఒక చిన్న 1/2 కేజీ అవుతుందేమో. 1/2 కేజీ చిక్కుడుకాయ ఆవకాయ కూడా పెడతాను. ముందు వంట చేసేసి భోజనాలు చేసేసి అప్పుడు సాఫీగా దాని సంగతి చూద్దాం. పచ్చడి పెడతాను. అయినా ఉప్పు నీరు ఖచ్చితంగా నానబెట్టాలి కదండి. అందుకని గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసేసి, ఉప్పు వేస్తే ఏమన్నా చిన్న చిన్న గొంగలు అన్నీ ఉంటాయి కదా. కాలీఫ్లవర్ అనగానే పురుగు ఉంటుంది, అదేమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. లేట్ అయిపోయింది ఈరోజు కూడా. ఈ మధ్య మాకు వంట కూడా లేట్ అవుతుందండి. ఇవైతే కాలీఫ్లవర్ అయితే సీజన్లో భలే వచ్చేస్తాయి కదా. కర్రీ చాలా బాగుంటుంది, మా పిల్లలకి చాలా ఇష్టం. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన వాళ్ళు చూసినా సరే నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ అనేది ఇచ్చేయండి. థంబ్ సింబల్ ఉంటుంది. లైక్ చేశారనుకోండి మీకు ఈ వీడియో ఎంత బాగా నచ్చింది ఏంటనేది నాకు తెలుస్తుంది. లేదా ఇంకా మంచిగా చేయడానికి మేము ముందుకు వస్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ కూడా పెట్టండి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది. ఇదిగోండి ఇప్పుడైతే ఈ కాలీఫ్లవర్ని క్లీన్ చేసేసాక మళ్ళీ చూపిస్తాను మీకు. అయితే ఆలు చిప్స్ కానీ వడియాలు పెట్టుకునేటప్పుడు చిప్స్ చేసుకుంటాం కదా, ఎండలో పెట్టుకుంటాం కదా, ఒక పొంగనిచ్చి చాలా టేస్టీగా ఉంటాయి. లేదంటే ఉప్పు కారం జల్లుకుంటాం కదా, అప్పటికప్పుడు వేపేసుకుని దానికి కూడా ఈ ఆలు బాగుంటుంది అన్నమాట. ఇలా పప్పర్లు వేసింది. అలాగే మళ్ళీ అవి ఏంటి మనం మర్చిపోతాం, ఆలు ఏంటి చిన్నోడా మనం అంటాం, సమయానికి గుర్తుకుండట్లేదు ఏంటవి, ఫ్రెంచ్ ఫ్రై. నాకే గుర్తుకొచ్చింది. ఫ్రెంచ్ ఫ్రై చేసుకోవడానికి కూడా ఇవి మంచి అనుకూలంగా ఉంటాయి. బాగానే పట్టుకొచ్చారు మా వారు. ఇప్పుడు మనకి ఈ శీతాకాలమే దొరుకుతాయండి. అయితే ఇంకా ఈ సొరకాయ చూసారా ఎంత పెద్దది ఉందో, ఫోటో తీసేయండి గుర్తుండిపోద్ది. ఇంతంతే ఉంటాయి మా ఆడవర్షాలు ఇంటికాడ కాసివి కూడా. క్యారెట్ కూడా తీసుకొచ్చారు. అలాగే టమాటాలు కూడా బాగున్నాయి కదా. ఇలా దోరగొన్న టమాటాలు పచ్చడికి బాగుంటాయి. ఇప్పుడు సీజను, రేటు తగ్గుతుంది. ఈ బ్యాగ్లో కూడా టమాటాలే ఉన్నాయి.
ఇవి పచ్చడి పెడతానని 3 కేజీలు తెప్పించాను. ఎక్కువ పట్టలేండి, కొద్దిగా ఒక చిన్న సీసాట్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. చూపిస్తాను మీకు పచ్చడి విధానం. సులువు మాట. సంవత్సరం అంతా కూడా మంచి టేస్టీగా ఉండే పచ్చడి అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. ముందైతే మనం చిక్కుడుకాయ ఆవకాయ పట్టేసుకుందాం. చిక్కుడుకాయలు అయితే ఇంకా బాగు చేద్దాం అనుకుంటున్నానండి. కడిగేసి శుభ్రంగా క్లాత్ మీద కొంచెం ఆరిన తర్వాత చిక్కుడుకాయలు బాగు చేసేసి ఆవకాయ పట్టేసుకుందాం. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత లోపల వాటర్ వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం గత్తర అవుతుంది కదా, అంటే నిలవ ఉండదు మళ్ళీ పచ్చడి. అందుకని శుభ్రంగా కడిగేస్తాను. కడిగేసి చూపిస్తాను మీకు. ఉప్పు నీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసి కడిగేసుకుంటే ఏమైనా అంటే కొంచెం జల్లుతుంటారు కదండి, బయటికి కూడా ఉన్నాయి కదా కెమికల్స్. ఆ ఉప్పు అంటే ఆ ఉప్పు నీళ్ళల్లో కడిగితే కనుక కొంచెం నానబెట్టి కడిగితే మనకి ఏదైనా అనిపించినా పోతుందన్నమాట కొంచెం. ఇదిగోండి, కొన్ని డౌట్గా ఉన్నాయన్నీ ఓపెన్ చేస్తాం ఇలాగా. కొన్ని బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయేమో, కొన్ని ఇలా ఉంచేస్తాం అన్నమాట. ఏదైనా ఇంకా ఈయన తీయగానే ఇది కొంచెం ఇడుతుంది. అలాగే నూనె కూడా వేపినప్పుడు కూడా ఇడిపోతుంది, అది మామూలే. కానీ ఇదిగోండి శుభ్రంగా కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టేసాను. భోజనాలు అయిపోయిన తర్వాత వంట అవుతుందన్నమాట. వంట అయిపోయిన తర్వాత ఎంత అవ్వదండి, ఏదో కొద్దిగా అవుతుంది. సరే, చిక్కుడుకాయ ఆవకాయ ఎప్పుడు పెడుతూ ఉంటాను మన ఛానల్లో కూడా. అది వ్యూస్ ఎక్కువ వెళ్ళింది అన్నమాట. చిక్కుడుకాయ ఆవకాయ నుంచే స్టార్ట్ అయింది అన్నమాట మన ఛానల్లో పచ్చళ్ళతోటే. అందుకే ఇప్పుడు పచ్చళ్ళన్నీ పెడుతున్నాను. అందుకే అంటే మాకు ఇంట్లో కావాలి కాబట్టి ఇప్పుడు చిక్కుడుకాయ ఆవకాయ కూడా పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కూర అయితే రెడీ అయిపోయింది. అదిగోండి, మెంతులు కొద్దిగా వేపుతున్నాను. కొంచెం రోస్ట్గా వేపి పొడి చేస్తే అందులో చిక్కుడుకాయలోకి కలపడానికని. నేనేం చేశానంటే కాసేపు నడుము వెళ్దామని అలా పడుకునేసేటప్పుడు సాయంత్రం అయిపోయింది. ఇంకా అయినా పచ్చడికైతే సాయంత్రం అయినా పర్వాలేదు. ఎల్లుల్లిపాయలు అవి ఒలుస్తున్నాను అనమాట. ఎన్నో కాదు కదండి, కొద్దిగానే కాదా చిక్కుడుకాయలు అని చెప్పేసి చాలా కొంచెం అన్నమాట చిక్కుడుకాయలు. నేను అవి బాగా చిట్లిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు మనం వేరుశనగ నూనె అయితే వేస్తున్నానండి. ఇవి కడిగేసి ఆరబెట్టేసి శుభ్రంగా పక్కనెట్టేసాను కాబట్టి కొంచెం పుచ్చులు ఉన్నాయండి. మన చెట్టికాయలు అయితే అంత అనిపించకపోదును, బయట నుంచి తెచ్చినవి ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకొని అవి ఏం తీయవలసి వచ్చిందన్నమాట. అవి ఓపెన్ చేసి చూడడానికి కొద్దిగా వేపుకున్నాం. ఇవి దోరగా వేగాలి. ఇవి దోరగా వేగిన తర్వాత మళ్ళీ మీకు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు తీయాలన్నది చెప్తాను. చిక్కుడుకాయలు ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా అన్నీ వేపేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఆవాలండి చూపించమ్మా, ఇలాగా సరిపోతాయండి. నేను ఒక అరసాలు కన్నా తక్కువ వేసుకున్నాను. ఒక 150 గ్రాములు వేసుకున్నానండి ఆవాలు అయితేనే చాలు. మనకి ఎక్కువ ఊట అవసరం లేదు, ఎందుకంటే పెరుగన్నంలోకి అది నంచుకోవడానికే కాబట్టి తడేది లేకుండా కొంచెం చూసుకుంటే చాలు. అంటే ఊట ఎక్కువ కావాలనుకుంటే మీరు కొంచెం వేసుకోవచ్చు. ఓ 200 గ్రాములు ఆవాలు అలా వేసుకోవచ్చు. నేను ఒక 150 గ్రాములు అలా వేసుకున్నాను ఆవాలు. మెంతులు మట్టికి ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను. మెంతులు ఇన్నే వేసుకున్నాను.
కొంచెం రోస్ట్ చేసి వేపితే అది మంచి కమ్మట వాసన వస్తుంది. పచ్చడి కూడా మంచి సువాసనగా బాగుంటుంది. ఇందులోకి చిక్కుడుకాయ ఆవకాయలోకి ఎవరైనా చాలామంది చింతపండు గుజ్జు వేసుకుంటారు. నాకు లెమన్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. దానివల్ల ఏంటంటే ఆవకాయ క్రిస్పీగా, చిక్కుడుకాయ కూడా కొంచెం పట్టి కొంచెం బాగుంటుంది అన్నమాట. ముక్క గట్టిగా ఉంటుంది, పేస్ట్లా ఉండదు, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కొంచెం రోస్ట్గా వేగనిద్దాము. పొట్టికాయలు కదా ఇవి, చిన్నకాయలు అన్నమాట. ఇది పొడి చేసేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను 1 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను అనమాట. ఇవి వేపితే ఒక 3/4 కేజీ వచ్చినాయి. దీంట్లోకి నేను 1 స్పూన్ మెంతులు పచ్చి వేసాను, అలాగే ఎల్లుల్లిపాయలు 1 గుప్పుడే వేసాను. ఎందుకంటే అప్పటికప్పుడు 1 నెల రోజులు 2 నెలలు మాత్రమే పచ్చడి నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు నిల్వ ఉంటుంది. అయితే దీంట్లోకి మనం ఏంటంటే నిమ్మకాయలు రసం ఎండబెట్టాలి. నేను ఇంకా పడుకున్నాను అన్నాను కదా, వచ్చేటప్పటికి సూర్యుడు కాస్త వెళ్ళిపోయాడు. నేను లేచేటప్పటికి ఇంకేమైందంటే రేపొద్దున్న నిమ్మరసం ఎండబెట్టి అది వేస్తాను. ఇప్పుడైతే పచ్చడి అంతా కలిపేస్తున్నాను. పచ్చడి కలిపేసుకుని ఉంచుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఆవు పిండి, కొద్దిగా మెంతులు వేయించి పెట్టుకున్న పొడి కూడా వేసేస్తున్నాను. అయితే ఇందులో 150 గ్రాములు ఆవాలు తీసుకున్నాను కదా, మీరు అలాగే ఈ పిండి కొలుచుకుని 1 గ్లాస్ పిండి వచ్చిందనుకోండి, అలాగే 1 గ్లాసున్నర కారం వేసేసుకోండి, సరిపోతుంది. మీకు అర్థమైంది కదా, నేను కొలతలతోటే చెప్పాను. ఇదిగోండి, సేమ్ కారం కూడా సేమ్ క్వాంటిటీలో తీసేసుకున్నాను అనమాట. మీకు తెలుస్తుందని చెప్తున్నాను, చూపిస్తున్నాను. నాకంటే ఉజ్జాయింపుని కలిపేసుకుంటాను. కొంచెం కారం, ఆవపిండి 1-2 స్పూన్లు అటు ఎక్కువైనా ఇటు ఎక్కువైనా కూడా, తక్కువైనా కూడా పర్వాలేదు, ఎక్కువైనా పర్వాలేదు. ఊట పెరుగుతుంది అంతే, ఊట వస్తుంది, అంతకు మించి ఏమి కాదు. మీరు చక్కగా హ్యాపీగా ఏ డౌట్ లేకుండా కలుపుకోవచ్చు. 150 గ్రాముల ఆవాలు మీకు కొలత చెప్పేసాను కదా, ఆ పిండి ఎంతైతే వచ్చిందో 1 గ్లాస్తో కానీ 1 గిన్నెతో కానీ కొలుచుకొని 1 గిన్నెన్నర కారం వేసుకోండి. కారం ఆవపిండి మీద కొంచెం ఎక్కువ వేసుకుంటాం అన్నమాట, అంటే కొంచెం కలరు ఘాటు బాగుంటుందండి. పచ్చికారం అన్నమాట నేను వేస్తుంది. ఎల్లుల్లిపాయలు వేసేసాను కదా, చక్కగా మనకి ఆయిల్ కూడా వేయించుకున్నది వేరుశనగ నూనె నేను వాడతానండి పచ్చళ్ళకి, అది చాలా బాగుంటుంది. ఆల్రెడీ కొద్దిగా వేసాను, చాలా హీట్గా ఉందన్నమాట, వేడిగా ఉన్నాయి చిక్కుడుకాయలు. అవి చల్లారి పెట్టుకోవాలి, మరి వేడి మీద ఉడుకు పొంగు మీద మట్టుకి వేయకండి, చేదు వస్తుంది అన్నమాట. చిక్కుడుకాయలు చల్లారిన తర్వాతే మనం కారం అది వేసుకోవాలి. ఉప్పు కూడా వేస్తాను. ఉప్పు మీరు ఏం చేస్తారంటే ఉప్పు మట్టికి 1 అర గ్లాసు వేసుకోండి, చూసుకోండి ఉప్పు. ఎందుకంటే ఉప్పు తగినంత వేసుకుంటాం మనం, అది ఏమీ కొలత అవసరం లేదు. ఎందుకంటే కొద్దిగా మనం 1 అర గ్లాస్ వేసుకున్నాం అనుకోండి, 3వ రోజున ఎలాగో అన్నీ చూసుకుంటాం కదా, చూసుకుని వేసుకోవచ్చు అన్నమాట. సాల్ట్, ఇదిగోండి, సాల్ట్ వేయగానే సువాసన మారిపోయింది కదా, కింద పెట్టమ్మా ఆయిల్. ఇదిగోండి నిమ్మకాయ, ఈ నిమ్మకాయ రసం కూడా ఈ పాటికి అసలు నేను ఎండలో పెట్టేయాలి, ఏంటో మర్చిపోయానండి. హడాడైపోయింది, నీరసంగా అనిపించి మళ్ళీ పడుకున్నాను అనమాట. లేచేటప్పటికి చీకటడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం ఆవకాయ అంతా కలిపేసాను కాబట్టి ఒకరోజు ఇలా ఉంచేస్తాను, ఎందుకంటే మూత పెట్టేస్తాను ఏదైనాని. ఈ పెట్టేసిన తర్వాత రేపు పొద్దుట నిమ్మకాయలు కొంచెం రసం తీసి ఎండలో పెట్టి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గుజ్జు కలిపేసుకుంటే పులుపు లాక్కొని ఉప్పు అది సరిపోద్ది, 1 గాజు సీసాలోకి స్టోర్ చేసేసుకోవచ్చు అన్నమాట. బాగుంటుంది టేస్ట్. ఇది ఆయిల్ కొంచెం తక్కువ ఆయిల్ వేస్తున్నాను, ఆయిల్ కాకుండా. పచ్చడా నిమ్మరసం ఒకటే పిండలేదు, అంటే పడుకుని పోయాను కదా, ఎండలో పెట్టలేదు. అవును, ఎంతో కాదులే, 1 అర కేజీ మట్టికి ఉంటుంది. అవును, అంతే, 3 కాయలు పడుద్ది. అవును, క్లోజ్ అయిపోద్ది, నిజమే. వేసేసుకోవచ్చు, అలా కూడా వేసేసుకోవచ్చు. కొంచెం నిల్వ ఉండాలి అనుకుంటే కొంచెం ఎండలో పెట్టుకుని వేసుకోండి. ఒక 3 నెలలు నిల్వ ఉండాలనుకుంటే మీరు ఎండలో పెట్టుకుంటే దగ్గరికి వస్తుంది గుజ్జులాగా, అప్పుడు వేసుకుంటే మనకి ఇంకా చెక్కు చెదరదు. ఇప్పుడు నిమ్మరసం వేసుకుంటాం కాబట్టి కొంచెం ఇది ఒక 10 రోజులు ఇక్కడ ఉంచుకుని ఒక 4 రోజులు 5 రోజులు
అయితే మా వారు వచ్చి ఇంకేసే ఎందుకు ఎంతో కాదు కదా పచ్చడి అన్నారు, అందుకని వేసేస్తున్నానండి. లేదంటే మీరు కొంచెం ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, 2 కేజీలు కేజీన్నర అలా పెట్టుకుంటే కనుక ఎండలో పెట్టుకోండి, నిమ్మరసం దగ్గరికంటే గుజ్జు కింద వచ్చేస్తుంది. అది కలుపుకుంటే ఇంకా మనకు అసలు పచ్చడి చెక్కు చెదరదన్నమాట. ఇంకొక కాయ పడుతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి 2 కాయలు పట్టేస్తాయండి నిమ్మరసం. ఎల్లుల్లిపాయలు అయ్యి పైన పీల్ అనేది తీసేసాను. వేడి చల్లారిన తర్వాతే కలుపుకోండి. చిక్కుడుకాయలు కొంచెం వేడి మీద ఉన్నప్పుడు ఉప్పు కారాలు అవి వేయకుండా కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోండి, బాగుంటుంది పచ్చడి. నిమ్మరసం కూడా చేదు రాకుండా ఉంటుంది. ఇదిగోండి కలిపేసాను నిమ్మరసం కూడా. ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది కదా, నిమ్మరసం వేయడం వల్ల లాగేసుకున్నట్టు ఉంటుంది ఇది. ఇదిగోండి ఫైనల్లీ ఇలా మొత్తం అంతా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను, కలిపేసాను. ఇంక ఇది మనం గాజుసీసాలోకి స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక వారం రోజులు బయట పెట్టిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదేనా నెల 15 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇంకా ఎండలో పెట్టింది అనేది ఏంటంటే ఇంకా 100% ఇంకా కన్ఫర్మ్ అట, ఇంకా పచ్చడి అలా చిక్కు చెదరకుండా ఉంటుందని చెప్పేసి, ఇంకా మా వారు ఎంతో కాదు కదా కొంచెమే కదా వేసి దానికే ఉందని చెప్పేసి అన్నారని ఈరోజు అయితే కంప్లీట్ చేస్తాను. చిక్కుడావకే చూసారు కదా, చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా పెట్టేసుకోవచ్చండి. ఇది ఏమి పెద్ద కష్టం అయితే కాదు, ఓపిక్గా చేసుకోవాలంతే, కొంచెం శ్రద్ధగా చేసుకుంటే సరిపోతుంది టైం కేటాయించుకుని. చిక్కుడికి ఆవకాయ పట్టాను కదండి, ఈరోజు 3వ రోజు మాట. కొంచెం ఘాట్ ఎక్కువగా ఉందంటున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? తీకమ్మ గుచ్చుకుంటుంది. ఇదిగోండి 3వ రోజున మనకి చిక్కుడికి ఆవకాయ ఉప్పు తక్కువ అనిపించింది వేసాను. ఇది ఇంకా సీసాలో పెట్టేస్తాను అనమాట. పచ్చడి చూడండి ఎర్రగా ఎలా ఉందో, ఒకటి ఆడుతూ ఉంది కదా, భలే అనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉందో మా వాళ్ళు చెప్పాలి. ఇంక ఉప్పు ఏమైనా తక్కువ అయితే కనుక చూసి వాళ్ళు చెప్తారు. నేను కొంచెం కలిపాను కానీ అన్నంలోకి అయితే కరెక్ట్గా కలిపి చూస్తేనే మనకు తెలుస్తుంది ఆ బ్యాలెన్స్. ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉంటే వేసుకోవడానికి. ఇదిగోండి ఏనా చిక్కుడుకాయలు చూద్దామా. ఒక పెరుగన్నంలోకి ఇలాగా ఒక కాయ వేసుకొని కొంచెం ఊట వేసుకొని భలే ఉంటుంది. కలిపేద్దామా. సాయి, హారిక, చిన్నోడా దా. ఆలస్యంగా వస్తే ఆశాభంగం అన్నట్టు మరి తినేస్తారు చూసుకోండి. రండి నెయ్యి వేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఇది ఎక్కడో కానీ విన్నది ఈ డైలాగు సినిమాలోనే. నీకో ముద్ద నాకో ముద్ద. పంపకాలు బంగారం పంపకాలు జరిగినప్పుడు అంటది నీకు కొంచెం నాకు కొంచెం అంటారు. ముద్దని ఎందులో అనుకుంటున్నాను అంటారు నాన్న. బ్రహ్మానందం చిరంజీవి సినిమాలు అనేది వేరు. ఎలా ఉందో చెప్పు. ఉప్పు సరిపోయిందా? ఇంకొద్ది ఉప్పు పడుద్దామా, లైట్గా పడుతుంది ఇంకా. అవునా? అంటే ఎక్కువ పట్టదు, ఎలా కూడా తినేది. ఇందాక సాయి నేను కొంచెం నెయ్యి ఎక్కువ వేసి పచ్చడి తక్కువ వేసాను ఊట. ఇప్పుడు కరెక్ట్గా వేసాను. అందరూ కరెక్ట్గా చూసి చెప్పండి. చిక్కుడుకాయ తిను, స్పైసీగానే ఉంది. ఉప్పు ఎలా ఉంది ఇప్పుడు చూసి చెప్పండి, అదే ఉప్పు కసం అవుతుంది మరి. అది ఇందాక మరి ఉప్పు పడుతుంది అన్న అందుకంటున్నాను, అది లైట్గా ఉంది. నేను కూడా ముద్ద పెట్టుకొని చూసి చెప్తాను. ఉప్పు నాకైతే కొంచెం కొంచెం పడుతుంది. నాకైతే మరి సరిపోయినట్టు ఉంది. ఇందాకడే అన్నాను కదా ఆల్మోస్ట్ సరిపోద్ది, కానీ కావాలంటే కొద్దిగా కలుపుకొచ్చాను కదా. పచ్చడి చాలా బాగుంది, చాలా టేస్టీగా బాగుంది, సూపర్ ఉంది. పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి. ఎలా కుదురుతుందా అనుకున్నాను, తక్కువైనా కానీ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ మధ్య బజార్లో కూడా అమ్మేస్తున్నారు కనుపు చిక్కుడు అని చిన్నగాని. ఇదిగోండి చూడండి ఎలా వచ్చేస్తున్నారు. ఇదండి
చూసారు కదా చిక్కుడుకాయ ఆవకాయ చాలా ఈజీగా పట్టేశాను. మీరు కూడా పట్టుకోండి. వీడియో ఎలా ఉందన్నది లైక్ ద్వారా కామెంట్ ద్వారా మాకు చెప్పండి. ఇంక చెప్పండి అయితే మీరే. కారం బిస్కెట్ అని బాగా మరి పచ్చట్లో కారం లేకపోతే బాగోదు కదా. ఏం లేదమ్మా నార్మల్గానే ఉంది కారం. నాకు పెద్ద కారం అనిపించలేదు హారిక. నాకు ఫస్ట్ ముద్దు తెలిసింది ఏం కారం లేదు నాకైతే ఏమీ లేదు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.